కులగణన ఎస్సీ వర్గీకరణపై జనంలోకి వెళ్లాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. సొంత ఎజెండాతో ఎవరు ముందుకు వెళ్లినా సహించేది లేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ మీటింగ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై విపక్షాల విమర్శలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షుల నియామకం కోసమే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా కుటుంబ సభ్యులు అన్నారు సీఎం. అయితే నమ్మకం, నిజాయితీ ముఖ్యమన్నారు ఆయన. నాయకుడి మైండ్ సెట్ను అనుసరించి పనిచేయాలన్నారు. రాహుల్ కనసన్నలో పనిచేసినందుకే జైపాల్ రెడ్డి, జానారెడ్డి లాంటి పెద్ద నాయకులకు రాని అవకాశం తనకొచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్డ్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై జనంలోకి వెళ్లాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. సొంత ఎజెండాతో ఎవరు ముందుకు వెళ్లినా సహించేది లేదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్ మీటింగ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై విపక్షాల విమర్శలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షుల నియామకం కోసమే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా కుటుంబ సభ్యులు అన్నారు సీఎం. అయితే నమ్మకం, నిజాయితీ ముఖ్యమన్నారు ఆయన. నాయకుడి మైండ్ సెట్ను అనుసరించి పనిచేయాలన్నారు. రాహుల్ కనసన్నలో పనిచేసినందుకే జైపాల్ రెడ్డి, జానారెడ్డి లాంటి పెద్ద నాయకులకు రాని అవకాశం తనకొచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.